కార్తీక పురాణం 16 వశిష్ఠుడిట్లు పలికెను. దామోదరునకు ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతమును జయనివాడు కల్పాంతము వరకు నరకమొందును. కార్తీకమాసము నెలరోజులు నియమముగా తాంబూలదానము చేయువాడు జన్మాంతరమందు వాస్తవముగా భూమికి ప్రభువగును. కార్తీకమాసమందు నెలరోజులు పాడ్యమి మొదలు ఒక్కొక్క దీపమును హరి సన్నిధిలో వెలిగించినవాడు పాపాలను పోగొట్టుకొనును, వైకుంఠమునకు బోవును. కార్తీకమాసమందు పూర్ణిమనాడు సంతానమును గోరి సూర్యునుద్దేశించి స్నానము దానము చేయవలెను, అనగా అట్లు చేసిన ఎడల సంతానము గలుగునని భావము. కార్తీకమాసమందు హరిసన్నిధిలో టెంకాయదానమును దక్షిణతాంబూల సహితముగా చేయువానికి సంతాన విచ్ఛేదము ఉండదు, రోగము ఉండదు, దుర్మరణము ఉండదు. కార్తీకమాసమందు పూర్ణిమనాడు హరి ఎదుట స్తంభదీపమును బెట్టువాడు వైకుంఠపతియగును. కార్తీకమాసమందు హరిసన్నిధిలో స్తంభదీపమును బెట్టువాడు వైకుంఠపతియగును. కార్తీకమాసమందు హరిసన్నిధిలోకి స్తంభదీపము అర్పణ చేసిన వానికి గలిగడి పుణ్యమును జెప్పుటకు నాతరముగాదు. కార్తీకమాసమందు పూర్ణిమ రోజున స్తంభదీపమును జూచువారి పాపములు సూర్యోదయమందు చీకట్లవలె నశించును. కార్తీకమందు స్తంభమును సమర్పించినవాడు నరకమునుండు విడుదలగాడు. స్తంభదీపమును శాలిధాన్యము, వ్రీహిధాన్యము, నువ్వులు ఉంచి దీపము పెట్టవలెను. శిలతోగాని కర్రతోగాని స్తంభమును జయించి దేవాలయము ఎదుట పాతిదానిపైన దీపమును బెట్టువాడు హరికి ప్రియుడగును. ఈ స్తంభ విషయమై పూర్వకథ గలదు, చెప్పెదను వినుము. మతంగమహాముని ఆశ్రమము అనేక వృక్షాలతో కూడినది ఒకటి గలదు. అందొక విష్ణువాలయము గలదు. ఆయాలయము చుట్టూను వనముండెను. కార్తీకవ్రత పరాయణులై మునీశ్వరులచ్చటికి వచ్చి విష్ణువును షోడ్శోపచారములతోనూ మాసమంతయును పూజించిరి. వారు అత్యంత భక్తియుక్తులై హరిద్వారములందు దీపమాలలను సమర్పించిరి, వ్రతములు చేసిరి. అందులో ఒక ముని ఇట్లు పలికెను, మునీశ్వరులారా వినుడు. కార్తీకమాసమందు శివుని ముందు స్తంభదీపమును ఉంచువాడు వైకుంఠలోక నివాసియగును. కాబట్టి మనము ఆలయమున స్తంభదీపమును బెట్టుదము. ఈ దినము కార్తీక పూర్ణిమ అయి ఉన్నది. ఈ దినము సాయంకాలము స్తంభదీప దానము హరికత్యంత ప్రియము. స్తంభమును జయించి కార్తీకమాస పూర్ణిమ నాడు సాయంకాలమందు దానియందు దీపమును బెట్టువారి పాపములు నశించి వైకుంఠలోకమును పొందెదరు. వారందరూ ఆమాట విని స్తంభదీపమును సమర్పించుటయందు ప్రయత్నము చేసిరి. ఓ రాజా, ప్రయత్నించి దేవాలయము ముంగిట దగ్గరలో కొమ్మలు ఆకులు లేని ఒక వృక్షము యొక్క మొద్దును జూచిరి. కార్తీకవ్రత సముత్సాహులైన వారందరూ కలసి ఆస్థానువునందు శాలివ్రీహితిల సమేతముగా దీపమును నేతితో వెలిగించి ఆనందించి తిరిగి దేవాలయమునకు వచ్చి హరికథను చెప్పికొనుచుండిరి. ఆ సమయమున దేవాలయము ఎదుట చటచట అనే సద్భములు గలిగి స్తంభదీపము నశించి అందరు చూచుచుండగనే ఆస్థానువంతయు పగిలి భూమియందు పడెను. అందుండి దేహమును ధరించిన ఒక పురుషుడు బయలువెడలెను. అంత మునీశ్వరులు కథను చాలించి దేవాలయము నుండి బయటకు పోయి చూచి ఆశ్చర్యమొంది అయ్యో అయ్యోయని ధ్వనిచేయుచు ఒక పురుషుని చూసి ఇట్లనిరి, ఓయీ, నీవెవ్వడవు? ఏ దోషముచేత మొద్దుగానున్నావు? ఆ విషయమునంతయు త్వరగా చెప్పుము. ఓ బ్రాహ్మణోత్తములారా, నేను పూర్వమందు బ్రాహ్మణుడను, రాజ్యమును పాలించువాడను. ధనము, గుర్రములు, ఏనుగులు, రథములు, కాల్బంటులు మొదలైన సమస్త సంపత్తులు గలిగియు దయాశూన్యుడనై దుష్టవర్తనగల వాడనైతిని. నేను వేదశాస్త్రములను జదువలేదు, హరిచరిత్రను వినలేదు, తీర్థయాత్రకు పోలేదు, స్వల్పమైన దానము చేయలేదు, దుర్బుద్ధితో పుణ్యకర్మ చేయలేదు. నిత్యము నేను ఉన్నతాసనమునందు కూర్చుండి వేదవేత్తలు, సదాచారవంతులు, పుణ్యపురుషులు, దయావంతులు, సదాశ్రయ కాములు అగు బ్రాహ్మణులను నాముందు నీచాసనములందు కూర్చుండ నియోగించి వారికి అభిముఖముగా పాదములను చాచియుండువాడును, వారికెన్నడును ఎదుర్కొని నమస్కారములు చేయలేదు. వారి ఇష్టార్థములను ఇవ్వనూలేదు. సర్వకాలమందు వారికెన్నడును ఏదానమును ఇవ్వలేదు. ఒకవేళ ఎప్పుడైనను దానమివ్వక తప్పనియడల ధనము లేకుండా ధారాదత్తము చేసి తరువాత ధనము ఇచ్చియుండలేదు. శాస్త్రశ్రవణ సత్స్వభావ సంపన్నులు వచ్చి రాజును గనుక నన్ను యాచించువారు. అప్పుడు సరే ఇచ్చదనని చెప్పుట్టే గాని ఇచ్చుటలేదు. నిత్యము బ్రాహ్మణుల వద్ద ధనమును బుచ్చుకుని స్వకార్యములను జేసికొనువాడను, మరల వారికి తిరిగి ఇచ్చుట లేక ఉండెడివాడను. నేనిట్లు దుర్బుద్ధితో దినములు గడిపితిని. ఆ దుష్కృత కర్మచేత చచ్చి నరకమందనేక యాతనలను అనుభవించితిని. తరువాత భూమికి వచ్చి 72,000 మారులు కుక్కగా జన్మించితిని. అనంతరము 10,000 మారులు కాకిగా బుట్టితిని. ఆవల 10,000 మారులు తొండగా జన్మించితిని. పిమ్మట 10,000 మారులు పురుగుగా నుండి మలాసినయ్యుంటిని. ఆ తరువాత 1,000,000 మారులు వృక్షముగా నుంటిని. చివరకు 1,000,000 మారులు స్థాణువుగా కాలము గడుపుచుంటిని. ఇట్లనేక విధములుగా పాపకర్ముడనైన నాకిప్పుడు దుర్లభమైన ముక్తి కలిగినది. దీనికి కారణము నాకు తెలియదుగాన సర్వభూతదయావంతులగు మీరు చెప్పుదురుగాక. మీ దర్శనము వలన నాకు జాతిస్మృతి గలిగినది.
ఓ మునీశ్వరులారా, నా పూర్వపాపమిట్టిదని పలికి వాడూరకుండెను. మునీశ్వరులిట్లు విని వారిలో వారు ఇట్లు చెప్పుకొనసాగిరి. కార్తీకమాస ఫలము యథార్థమైనది, ప్రత్యక్ష మోక్షమిచ్చినది, రాతికి కొయ్యకు గూఢ మోక్షమిచ్చినది. అందును ఈ పూర్ణిమ సమస్త పాతకములను నశింపజేయును. ఆ పూర్ణిమయందును స్తంభదీపము చాలా సుఖప్రదము. కార్తీక పూర్ణిమనాడు పరులచే ఉంచబడిన దీపము వలన ఎండిన మొద్దు ముక్తినొందెను. మొద్దైనను కార్తీకమాసమందు దేవసన్నిధిలో దీపమును పెట్టిన ఎడల పాపము నశించి దయాళువైన దామోదరుని చేత మోక్షమొందించబడినది. ఇట్లు వాదమును జేయి వారితో ఉద్భూతపురుషుడు తిరిగి ఇట్లనియే. జ్ఞానవేత్తలైన మునీశ్వరులారా, దేనిచేత మోక్షము కలుగును, దేనిచేత బద్ధుడుగును, దేనిచేత ముక్తుడుగును, దేనిచేత ప్రాణులకు ఇంద్రియములు గలుగును, మోక్షప్రాపకమైన జ్ఞానమెట్లుగలుగును, ఈ సర్వమును నాకు జెప్పుడు. వాడిట్లు అడుగగా మునీశ్వరులు అంగీరసమునిని వానికి సమాధానము జెప్పుమని నియోగించిరి. ఆయనయు వారితో సరేనని వానితో ఇట్లు చెప్పసాగెను. ఇతి శ్రీ స్కాందపురాణే కార్తీక మహాత్మ్యే షోడశాధ్యాయः సమాప్తః.